హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నా డెమో ఫిలిం రిలీజ్ అవ్వడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. యాక్చువల్లీ 6కి అనుకున్నాను, బట్ 3కి రిలీజ్ చేద్దామని అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాచ్ ఉంది, ఫెస్టివల్ కాబట్టి. ఇక పాయింట్లోకి వెళ్తే మీరు నా డెమో ఫిలిం మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో నా టైటిల్ పడుతుంది, నా పేరు పడుతుంది. అది చూసుకున్నప్పుడు నాకు కలిగిన ఆనందం ఏదైతే ఉందో ఒక్కసారిగా అన్నీ నా జర్నీ అంతా గుర్తొచ్చింది. నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను. ఒక ₹200 సంపాదించే ముస్మి అంజమ్మ, ₹350 రోజుకు సంపాదించే ముస్మి ఏడుగొండలు కొడుకు ఆడి సొంతగా ఒక కథ రాసుకొని డబ్బులు పెట్టే వాళ్ళకి చెప్పి యాక్టర్స్ అందరి చేత యాక్టింగ్ చేయించుకొని మ్యూజిక్, ఎడిటింగ్, డిఏలు, ఎస్ఎఫ్ఎక్స్లు, ఈ టైటిల్స్ వాటెవర్ ఇవన్నీ చేయించుకొని ఈరోజు రిలీజ్ చేస్తున్నాను అంటే నాకు చాలా చాలా అంటే గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. అసలు ఈ 5 years జర్నీలో ఖచ్చితంగా నేను ఒక 5-6 సినిమాలకు పనిచేశాను. ఒక 10-15 మంది డైరెక్టర్లతో కానీ లేకపోతే రైటర్లతో కానీ నేను ట్రావెల్ అయ్యాను. అది ఎప్పుడు ఇవ్వని సాటిస్ఫాక్షన్ అయితే మటుకి ఈరోజు నాకు ఇస్తుంది. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు దగ్గర ఒక 9K వ్యూస్ వస్తాయి, లేకపోతే ఒక 500-600 మంది లైక్లు చేస్తారు, కామెంట్ చేస్తారు అంటే నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పాజిటివ్గా వచ్చాయి. ఓకే, మనం పడిన కష్టానికి మంచి రిజల్ట్ వచ్చిందిరా బాబు అని చెప్పేసి అనిపించింది. సో మొత్తం ఫిలిం కూడా మీకు అలానే నచ్చుతుంది 100%. సో దీనికన్నా ముందు నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో నేను ఒక 5-6 సినిమాలో పనిచేసిన చాలామంది డైరెక్టర్తో కలిశాను. ఇప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్లను కలుస్తున్నాను. ఇప్పుడు నా శకం అది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ హోల్ జర్నీలో అసలు అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము? చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, డిగ్రీ వరకు నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని. సో మనకి ఇంగ్లీష్ అంతంత మాత్రమే. కమ్యూనికేషన్ కూడా మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. సో నాకు తెలియదు. అంటే నేను ఏ డైరెక్టర్ని సార్ అని కూడా పిలుస్తున్నాను, అన్నయ్య అంటాను, అన్న అని పిలుస్తాను. సో అలాంటి వాడిని లేకపోతే ప్రొడ్యూసర్లతో అంటే సార్ అనుకుంటున్నా నాకు తెలియదు. పనుందే పేకాట బామ్మర్ది మన పని ఏదో మనం చేసుకుంటూ వచ్చాను. తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోవడం వల్ల, లేకపోతే కొన్నిసార్లు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల, అంటే ఇది నాకు డెమో ఎందుకు అంటున్నాను, షార్ట్ ఫిలిం ఎందుకు అనట్లేదు అంటే, నేను ఎందుకు చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జర్నీలో చాలామందిని కలిసి ఉంటాను కదా. కొన్ని స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తాం, లేకపోతే కొన్ని ఐడియాస్ డిస్కషన్ చేస్తాం, లేకపోతే ఒక్కోసారి మేకింగ్ ఎలా చేస్తామో డిస్కషన్ చేస్తాం. మేమందరం చేస్తున్నప్పుడు నాకు ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది, నాకు ఆ విజన్ కనపడుతుంది, ఇది ఇలా ఉంటే బాగుండు అని. నేను కొన్నిసార్లు నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేస్తాను, చెప్తాను కూడా. బట్ వింటారు, బాగుంది, ఓకే, నెక్స్ట్ అని. అంటే వేరే వాళ్ళు ఫిలిం టెర్మినాలజీ భాషలో ఏవో చెప్తారు, లేకపోతే ఇంగ్లీష్లో చెప్పేస్తారు. నాకు కొన్నిసార్లు అవి కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా నేను ఏం చేయలేను. నాకు ఆ టైంలో అరే నేను కరెక్టే చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకుంటారా బాబు అని నేను మనసులో అనుకోవడం తిట్టుకోవడం కన్నా నేను ఏం చేయలేను కదా. సో అప్పుడు నాకు కరెక్ట్గా జగడం సినిమాలో రాము అవతలను కొట్టేంత ధైర్యం దమ్ము వీడి దగ్గర ఉంటుంది, కానీ వీడు సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే చూడు సైడ్ జావరే, నీ వెనక్కి వెళ్ళరా చూడు అనేస్తుంటారు. నేను కూడా నాకు ఆ సీన్ గుర్తొచ్చేస్తుంది. ఓకే 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 అనుకుంటూ ఉండేవాడిని. బట్ ఒక్కరోజు అంటే నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నా టైం వస్తుంది కదా అని. సో నాకు అదృష్టం కొద్దీ నేను రాసుకున్న తర్వాత నాకు మంచి ప్రొడ్యూసర్లు, తమ్ముడు నువ్వు చెయ్యరా, నువ్వు నమ్మింది చెయ్యి, మళ్ళీ వాళ్ళు ఇలాంటి స్టోరీ చేయి అలాంటి స్టోరీ చేయని లేదు. నేను ఐడియా చెప్పాను, కథ చెప్పాను, ఇదే సరే చేసేసాయి అన్నారు. సో అప్పుడు నాకు అనిపించింది ఐ ప్రూవ్ మై సెల్ఫ్. నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఖచ్చితంగా నా ఐడియాస్ బాగుంటాయి, నాకు కూడా మేకింగ్ తీయడం వచ్చు, నన్ను రెస్పెక్ట్ ఇవ్వండి, లేకపోతే నా మాటలు వినండి అని నేను గర్వంగా లేకపోతే స్ట్రాంగ్గా చెప్దాము అనే అవకాశం నాకు వచ్చింది. అండ్ నేను
డైరెక్ట్ అవుదామని తిరుగుతున్నప్పుడు కూడా నా సరౌండింగ్స్ పీపుల్ కానీ, లేకపోతే నేను కలిసిన పీపుల్ కానీ నాకు నా మీద నమ్మకం లేదు. బికాజ్ ఆఫ్ నేను ఎడీగానే పనిచేశాను. మంచి ఎక్స్పీరియన్స్. నన్ను ఒక సినిమాకి ఈజీగా తీసేసుకుంటారు, కానీ నన్ను నమ్మి రిఫర్ చేయడానికి అవ్వదు. నాకు అనిపించింది, నాకు అర్థమైంది ఇవన్నీ నాకు అంటే మన గురించి మనకన్నా ఎక్కువ తెలియదు కదా పక్కన వాళ్ళకి. సో నాకు అనిపించింది, సో నేను ఏం చేయాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ క్రమంలో తీసిన ఈ డెమో ఫిలిం. సో నేను ఎప్పుడు అనుకుంటే ఉండేవాడిని, ఆ బాధపడిన ప్రతిసారి అనుకునేవాడిని, అదే జగడంలో ఒక సీన్ ఉంటుంది, ఒక ఒక చేజింగ్ సీన్ తర్వాత వీళ్ళందరూ ముందుంటారు, హీరో ఇక్కడ ఉంటారు, తర్వాత అవతల సైడ్ ఆ విలన్ గ్యాంగ్ వచ్చినప్పుడు వీళ్ళు 1 by 1 అలా భయపడి వెనక్కి వెళ్తూ ఉంటే ఇక్కడ వీడు మాత్రం ఇలానే ఉంటాడు కదా రామ్. నాకు అదే సీన్ గుర్తొస్తుంది. నా టైం వస్తుంది, మనం నేర్చుకుంటున్నాం అని నేను చాలా 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 ఓపికగా పట్టాను. అంటే ఈ జర్నీలో నాని అన్న అంటాడు కదా, ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటున్నాను, రేపొద్దున మీకు నేను కట్టిన పెద్ద గోడ కనపడింది అని. సో నేను కూడా అదే మోటివేషన్ అయ్యేవాడిని. సినిమాలు అదే నా సినిమాలు అందుకే ఇష్టమేమో, మనం డల్లో ఉన్నప్పుడు చాలా మోటివేట్ చేస్తూ ఉంటాయి. సో ఈరోజు నేను తీయగలిగాను. మేబీ ఇది అయిపోయిన తర్వాత, ఇది రిలీజ్ అయిన తర్వాత నన్ను నమ్ముతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటి అంటే, తప్పు ఒప్పునా తెలియదు. ఇప్పుడు మా విలేజర్స్ నాకు ఒక పెళ్ళైపోయి 5-6 సంవత్సరాల బాబు ఉన్నారంట. నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కూడా అన్నారు, అది నేను వాళ్ళకి భయపడే డైలీ ఈ కూర వండాను, లేకపోతే రూమ్లో ఇది ఉంది, అవి లేవు ఇవి లేవని వీడియోలు చేస్తూ ఉన్నాను పచ్చిగా చెప్పాలంటే. ఎందుకంటే నాకు అవ్వలేదు. అయితే నేనే చెప్తాను కదా, ఒకవేళ ఇక్కడ చేసుకుంటే లేకపోతే ఊరికి వచ్చే చేసుకుంటాను కదా. నాకు మా అమ్మ మా నాన్న ఫుల్ ఫ్రీడమ్. అసలు ఎవరబ్బా 200-300 కూలీ చేసుకునే వాళ్ళు జాబ్ చేయరా బాబు, లేకపోతే మేము ఏదో ఒకటి చేసేసుకుంటాం అంటే నేను జాబ్కి వెళ్ళిపోయేవాడినేమో. వాళ్ళు బాధపడినా సరే వాడిని ఏదో చేసుకొని ఆడేదో ఒకటి సాధిస్తాడని నమ్మారు నన్ను. సో ఇంకా అలా అన్నప్పుడు నాకు మొన్న కూడా అడిగినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు నాకు అసలు ఏంట్రా బాబు, అసలు నేను చేస్తుంది చూపిస్తున్నాను కదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో వాళ్ళకి కూడా ఈ డెమో ఫిలిం నేను తీశాను కష్టపడి. సో వాళ్ళకి కూడా చూపిద్దాము అని చెప్పేసి నేను ఫస్ట్ టైం మా ఊరి గ్రూప్లో నేను పోస్ట్ చేశాను ట్రయల్ అయిన తర్వాత. సో అదొకటి. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో నా వీడియోస్ చూసే వాళ్ళందరూ, సో నేను ఎందుకు చేస్తున్నాను, వన్ ఆఫ్ ది రీజన్, నేను ఇదిగో 8,000 రూమ్లో 3 అబ్బాయిలతో ఉంటున్నాను రా బాబు అని చూపించడానికి కొంతమందికి, నాకు పెళ్ళి అయిపోయింది అనే వాళ్ళకి. పెళ్ళి అంటే గుర్తొచ్చింది, ఈ ఇయర్ ఎలాగోలా చేసేసుకుంటాను, ఇక మమ్మల్ని కూడా నన్ను చంపేస్తున్నారు చేసుకో అని. బట్ అది ఈలోపు సినిమా ఓకే అయితే చాలా హ్యాపీ. అండ్ ఎందుకు నా జర్నీ అంతా నేను మీకు షేర్ చేస్తున్నాను బికాజ్ ఆఫ్ ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి, కొత్తగా వచ్చే వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే చాలా అంటే అనుకోగానే 1-2 ఇయర్స్ అనుకుని మనం వచ్చేస్తాం. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉండవు. ఒక ఏడి ఛాన్స్ రావడానికి 1-2 ఇయర్స్ పట్టింది. సో ఇదొక జర్నీ. అసలు ఒక 10 ఇయర్స్ టైం ఇవ్వాలి మనం, నాకు అర్థమైంది. కాబట్టి అసలు ఈ స్ట్రగుల్ చూపిద్దాం, రియల్గా చూపిద్దాం అని చెప్పేసి నేను చేసే ప్రయత్నంలో నన్ను చాలామంది అంటే వీడికి అసలు తీయడం వచ్చా, లేకపోతే ఏదో కథలు చెప్తున్నాడు, ఏవో నేరేషన్కి వెళ్తున్నా అంటున్నాడు, అంత సీన్ ఉందా అని చెప్పేసి అనుకుంటుంటే విన్నా నేను. ఏదో కొంతమంది నాతో మాట్లాడే విధానం నాకు అర్థమైంది. అంటే పచ్చిగా చెప్తున్నాను, అసలు ఇక్కడ నేను మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా 6 సినిమాలు డైరెక్షన్ టీంలో చేయటం ఏ టాలెంట్ లేకుండా రాదు కదా. స్టెప్ బై స్టెప్. నాకు ఒక 3 సినిమాలు ఒక డైరెక్టర్తో, ప్రవీణ్ అన్న నాకు ఫస్ట్ సినిమాకి లైఫ్ ఇచ్చాడు, ఖచ్చితంగా లైఫ్ ఇచ్చాడు. అది నా చాలా ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ సినిమా ఛాన్స్ రావడం. అక్కడి నుంచి ప్రతిదీ నా టాలెంట్తో నేను ఇంకో సినిమా చేసుకుంటూ వచ్చాను. సో అన్నప్పుడు నాకు మన వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు అనిపించేది, ఓకే నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను ప్రూవ్ చేసుకోవాలి అని. అలాంటి ప్రయత్నంలో వచ్చిన ఛాన్స్ ఇది. నేను 100% మంచిగా ప్రూవ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇది నాకు చిన్నదైతే కాదబ్బా, నాకు ఇది పెద్దదే.
ఎందుకంటే స్టార్టింగ్ ఇది నేను ఫస్ట్ నా విజన్ని అంటే ఒక 1.5 ఇయర్ క్రితం నేను ఎంత నేర్చుకున్నాను అంటే 1.5 ఇయర్ క్రితం ఎంతవరకు నేర్చుకున్నానో నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి తీసిన ఫిలిం. సో ఇది అందరికీ మీకు నచ్చుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. యా అది. సో ఇది నాకు ఒక డెమో ఫిలిం లాంటిది. సో ఇది చూసిన తర్వాత అయినా నా సరౌండింగ్స్ పీపుల్ నన్ను 100% నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను సీరియస్గా ట్రై చేస్తున్నాను. ఈ లాస్ట్ 5 months ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఎక్కడి వరకు రీచ్ అయినా కూడా నాకు తెలుసు. బట్ నా బ్యాడ్ లక్ కొంత అడ్డుకుంటూ ఉన్నాయి. ఐ నో నా వాటన్నిటిని మళ్ళీ నేను రీస్టార్ట్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాను. సో అందులో నాకు ఈ డెమో ఫిలిం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నాకు ఈ జర్నీలో మీరు అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు, మీరు చాలా బూస్టింగ్ ఇచ్చారు. సో ఇది ఇంకా మనం ముందుకు సాగాలి. నా ఫస్ట్ ఫిలిం, సెకండ్ ఫిలిం, 4th, 5th వాట్ ఎవర్ ఎన్ని ఫిలిమ్స్ ఇస్తానో కానీ అటన్నిటి జర్నీకి మీరే రీజన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.